శ్రీ సుందరమూర్తి నాయనారు సంపూర్ణ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వ జన్మ వృత్తాంతం. కైలాసంలో శివుడు నిత్యాలంకరణలు చేసి సేవకుడు ఒకరు ఉండేవారు. అతని పేరు హాలాహల సుందరుడు. ఒకరోజు తోటలో పూలు కోస్తుండగా పార్వతీదేవి చిలికత్తెల్లో మాలిని, నిందిత, అనిందిత అనే ఇద్దరు అద్భుతమైన సౌందర్య రాశులను చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిలు కూడా సుందరుణ్ణి ఇష్టపడతారు. ఆ విషయం సర్వజ్ఞుడైన శివుడికి తెలుస్తుంది. కైలాసంలో కామవాంఛలకు తావులేదు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ముగ్గురు భూలోకంలో జన్మించండి. మీ ఆశలు తీరాక తిరిగి నా దగ్గరకు రండి అని ఆశీర్వదించి పంపారు. జననం, రాజభోగం. శివుడి ఆజ్ఞ మేరకు సుందరుడు తమిళనాడులోని తిరుమునైపాడి అనే రాజ్యంలోని తిరునైవలూర్ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు నంబి ఆరూర్. అతని అందం చూసి ముచ్చటపడిన దేశపు రాజు నరసింగ్ మునియా రాయార్ బ్రాహ్మణుల అనుమతితో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రాజకుమారుడిలా పెంచాడు. వేదాంతాలతో పాటు యుద్ధ విద్య, రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు. పెళ్లి మండపంలో గొడవ. యుక్త వయస్సు రాగానే సుందరుడికి పెళ్లి నిశ్చయమైనది. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. సరిగ్గా మాంగళ్య ధారణ సమయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు శివుడు చేతిలో తాటీయకుల గ్రంథము పట్టుకుని అక్కడికి వచ్చాడు. వృద్ధుడు, ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని. వరుడు, నా బానిస సుందరుడు అని కోపంతో, పిచ్చివాడా, ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి బానిస ఎలా అవుతాడు? పో ఇక్కడి నుంచి అన్నాడు. వృద్ధుడు, ఇదిగో సాక్ష్యం, నీ తాతగారు స్వయంగా రాసిచ్చిన పత్రం. అది మా వంశం మొత్తం ఈయనకు బానిసలుగా ఉంటామని రాసి ఉంది. సభలోని పెద్దలందరూ ఆ పత్రాన్ని పరిశీలించి అది నిజమేనని తేల్చారు. సుందరుడు ఓడిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. ఆ ముసలివాడు వెంటనే బానిసగా వెళ్ళాడు. జ్ఞానోదయం మొదటి పాట. ఆ వృద్ధుడు సుందరుడిని తీసుకుని తిరువెన్నైనల్లూర్ శివాలయానికి తీసుకువెళ్ళి గర్భగుడిలోని వెళ్ళి మాయమయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. సుందరా, వదనాలలో నిన్ను పిచ్చివాడా అన్నావు కదా, ఆ పేరుతోనే నన్ను స్తుతిస్తూ పాటపాడు. భూమిపై నీ జీవితం ఉన్నంతకాలం నేను నీకు వెన్నంటే ఉంటాను. అప్పుడు సుందరుడు కన్నీళ్లతో, పిత్తాపీరై సూడి, ఓ పిచ్చివాడా, నెలవంకను ధరించినవాడా అంటూ తన మొదటి తేవార గీతాన్ని పాడాడు. ఇద్దరు భార్యలు విచిత్ర దాంపత్యం. భూలోకానికి వచ్చిన పూర్వజన్మలో ఇష్టపడ్డ ఆ ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికే కదా తిరువారూర్ అనే ఊరిలో రుద్రగణికి కులంలో పుట్టిన పరవైయూర్ కమలిని అవతారం చూసి ప్రేమించి శివుడు ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు తీర్థయాత్రలకు వెళ్ళి తిరువొత్తియూర్ అనే ఊరిలో నక్లియార్ నిందిత అవాంతరంను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను అని ప్రమాణం చేశాడు. కానీ శివుడు ఉత్సవాలు చూడాలని ఆతృతతో ఆ ఊరు దాటగానే అతనికి కళ్ళు పోయాయి. ప్రమాణం భంగం వల్ల అలా జరిగినది. స్నేహితుడిగా శివుడు సుందరుడి చరిత్రలో ముఖ్య ఘట్టం ఇదే. దేవుడిని ఒక ఆత్మమిత్రుడిలా చూశాడు. బంగారం అడిగాడు. కరువు వచ్చినప్పుడు ప్రజలకు అన్నదానం చేయడానికి ఇంటి ఖర్చుల కోసం శివుడిని నేరుగా బంగారం అడిగాడు. శివుడు ఇచ్చేవాడు కూడా. శివుడే రాయబారి మొదటి భార్య పరవైయూర్కి సుందరుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపం వచ్చింది. ఆమెను శాంతింపజేయడానికి సాక్షాత్తు పరమశివుడు అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి దూతగా పంపాడు సుందరుడు. భక్తుడి కోసం దేవుడు వీధిలో నడిచి వెళ్ళి రాజీ కుదిర్చాడు. తిరుత్తోడ త్రోగై నాయనార్ల చరిత్ర. తిరువారూర్ దేవాలయంలో భక్తులందరూ ఉండగా సుందరుడు గర్భగుడి వైపు వెళ్తుంటే, మా భక్తులను గౌరవించాలని వాడిని దేవుడు కూడా గౌరవించడు అని విరన్మిండ నాయనార్ అంటారు. అప్పుడు శివుడు సుందరుడికి, నా భక్తులందరికీ గొప్పతనం నీకు తెలియదు, వారి గురించి పాడు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుందరుడు తిరుత్తొడ త్రోగై అనే పారికాన్ని పాడాడు. అందులో 63 మంది నాయనార్ల పేర్లు, వారే గొప్పతనాన్ని ఒక్కొక్క లైన్లో చెప్పాడు. దీనిని ఆధారంగా తర్వాత పెరియ పురాణం వచ్చినది. కైలాస ప్రాప్తి. సుందరుడు తన 18వ ఏటనే భూమిపై తన కర్మ పూర్తి చేసుకున్నాడు. శివుడు అతన్ని తీసుకువెళ్ళడానికి ఐరావతాన్ని అంటే తెల్ల ఏనుగును పంపాడు. సుందరుడు దానిపై ఎక్కి కైలాసానికి వెళ్తుండగా అతని మిత్రుడైన చేరమాన్ పెరుమాళ్ మరొక నాయనార్ అది చూసి తన గుర్రం చెవిలో శివమంత్రం చెప్పి ఆ గుర్రంతో సహా ఆకాశ మార్గంలో కైలాసానికి వెళ్ళాడు.
ఓం నమ శివాయ నమః. మీ అందరికీ శుభం జరుగుగాక.